రామ్ గోపాల్ కలిసారా లేదా కనీసం? నిజంగా కలవలేదు, అందుకే నాకు తెలియదు. ఇక్కడికి వెళ్ళినా అదే అడుగుతారు, మేడం ఏమిటో ఏంటండి మీరు మొగుడిని అలా అమ్మేశారు, మీరు ఏదో వాళ్ళు నిజంగా ఫీల్ అయిపోతారు. అయితే మీ పేరు ఆమని కాదంట కదా? నన్ను అడగలేదు, నీ పేరు ఆమని, ఇంకా నో మీనాక్షి నో మంజుల అన్నారు. సరే సార్ అన్నాను, మీనింగ్ తెలీదు ఏం తెలీదు. తర్వాత తెలుసుకున్నారా ఆమని మీనింగ్ ఏంటి? నాగార్జున గారు ఒక షార్ట్లో అడిగారు, ఆమ్ని ఏదో పిలిచారు, పిలిచినప్పుడు ఆమ్ని అంటే నీకు మీనింగ్ తెలుసా, ఎవరు పెట్టారు ఈ పేరు అన్నారు. మీనింగ్ తెలుసా నీకు అన్నారు, తెలియదు సార్ అన్నారు. ఆమ్ని అంటే మీ హస్బెండ్ అసలు మీ సినిమాలు చూడలేదట. ఇంకా ఒకటి చెప్పాలంటే ఈజ్ పొసెసివ్నెస్. ఎందుకంటే నేను హీరోతో అలా డ్యూయట్ పాడడం అలా అని చూసారంటే ఆయనకు కోపం వస్తుంది. చూడకపోవడం బెటర్. ఎవరైనా మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకున్నారా? ఇండస్ట్రీలో అదొక టాక్ ఉంది, కొత్తగా వచ్చిన అమ్మాయిని అడ్వాంటేజ్గా తీసుకుంటారు. మిస్బిహేవ్ అంటే ఒక డైరెక్టర్ మీరు నమ్ముతారో లేదో తెలియదు, మాకేంటంటే చాలా అందంగా కనబడాలని. అలాగే ఇంకొక వేరే కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. బట్ నేను అదంతా ఎప్పుడైనా బాధపడ్డారా? ఎన్ని సినిమాలు చేసావమ్మా ఇలా చెప్తున్నావు? గూగుల్లో ఆమని అని కొట్టగానే ఫస్ట్ తమ్ముడి భార్యని మోసగించేసిన ఆమని అని వస్తుంది. ముందు అది కరెక్టా కాదా, నిజమా అబద్ధమా అని కూడా ఎవరు కనుక్కోరు. అది ఏం తెలియకుండా సెలబ్రిటీ గురించి చెప్తున్నారా వెంటనే వేసేస్తున్నారు. అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఆమని, ఇప్పుడు అన్ని ఛానల్స్లో పేపర్లలో అన్ని చోట్ల మిమ్మల్ని ఒక పెద్ద విలన్ చేసి చెప్పారు. మీకు ఇండస్ట్రీలో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు, సౌందర్య గారు, రోజా. ఇంకా మీరు రోజాతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుందా? ఫ్రాంక్గా చెప్పాలంటే అంతే. బట్ సౌందర్య గారు అలా కాదు. సౌందర్య నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్. బాగా ఇష్టమైన వ్యక్తులు సౌందర్య గారు, ఈవి సత్యనారాయణ గారు. సౌందర్య తను ఎలా ఫీల్డ్కి వచ్చింది అన్నీ అంత చెప్పింది. తను ఎలా వచ్చింది, యాక్చువల్గా అది ఎలా వచ్చింది, ఎలా స్టార్ట్ అయిందని చెప్పింది నా దగ్గర. అమ్మాయి ఫ్యూచర్ అనుభవించకుండా పోయిందని. యాక్చువల్గా తనకి సినిమా అంటే ఇష్టం లేదు. వాళ్ళ నాన్నగారు కోసం చేసింది, బట్ ప్రూవ్ చేసింది. సిసింద్రిలో మీరు అఖిల్, బుడ్డి అఖిల్కి మీరు మదర్ క్యారెక్టర్ చేశారు. చిన్ని తండ్రి నిన్ను చూడగా 1000 కళ్ళైనా సరిపోరా, అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దృష్టంత తగిలేనురా. సో ఇప్పుడు అఖిల్ని చూసి, అప్పుడు అఖిల్ని చూసి, అంటే ఆ తర్వాత మధ్యలో ఎప్పుడన్నా అఖిల్ని కలిసారా? ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్నారు. అంటే రోజులు ఎంత తొందరగా పరిగెడుతున్నాయి. మీ ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అంట కదా, మీరు, సౌందర్య గారు, జగపతి బాబు గారు. సౌందర్య పెళ్ళికి నేను వెళ్ళాను, ఆయన వచ్చారు. సో తన మ్యారేజ్కి వెళ్ళినప్పుడు నేను వెళ్ళి దాని పక్కన కూర్చున్నాను. తను ఇలా అనేసి అక్కడ చూడండి తర్వాత ఫోన్ చేసి మాట్లాడేవారు. అడిగారు ఆఫ్టర్ 1 year అనుకుంటా. ఆ తర్వాత అమ్ని నా కోసం, ఆయనకైతే చాలా డిసప్పాయింట్. అసలు నేను మ్యారేజ్ చేసుకోవడం ఆయనకి ఇష్టమే లేదు. ఈ సినిమాలో ఒక మంచి డైలాగ్ చెప్పండి. ఏమిటో ఎంతసేపు మీరు ఇంటర్వ్యూ చేశారు, ఏమిటో. హాయ్, నా పేరు ఆమ్ని. నా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చూడండి. డైలాగ్ విత్ ప్రేమ ఐ డ్రీమ్ ఛానల్లో చూడండి.